ఎదురు చెప్పడం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు అత్తయ్య గారు. ఇది జస్ట్ నేను మాట చెప్పడమే. ఏయ్ కాకి, నీతో మాటలు చెప్పించుకునే అంత కింద స్థాయికి ఈ మణం ఇంకా దిగజారలేదు. మని మంజు ఆ ఉద్దేశంతో అనలేదు లేవే. నువ్వులేరా అమ్మా రా చెప్తాను. నువ్వు వెళ్ళలా కూర్చో, ప్లీజ్ వెళ్ళు. మీ అమ్మగారు చెప్పారు కదా, మళ్ళీ అన్ని ఐటమ్స్ రెడీ చేయలేదన్న పేరు నాకెందుకు, చేస్తాను ఉండండి. మినిస్టర్ ఇప్పుడే కాల్ చేస్తున్నాడేంటి? చూడండి, ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడండి, నా కోసం నటించాల్సిన అవసరం లేదు. మంజు, నేనెవరి కోసం నటించడం లేదు. తినేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదనే కామన్ సెన్స్తో ఫోన్ కట్ చేశాను, అంతేగాని నీకు భయపడి ఫోన్ కట్ చేశానని అనుకోకు. తినేటప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, మొహం అంతా పోపు మాడిపోయిన ఫేస్లా పెట్టావు. తినాలంటే ఎలా తింటావు? అవునులేండి, నాది మాడిపోయిన ఫేసే, మీదే పచ్చిమిరపకాయలాగా పచ్చగా నిగినిగిలాడుతూ ఉంది. ఆకలేస్తుంది కానీ నాకు టిఫిన్ వద్దు. నీ మీద అలిగాను. ఆగండి, నా మీద అలిగినా పర్వాలేదు, తిండి మీద అలగకూడదు. తినండి. వద్దు, తింటే తృప్తి కలగాలి, అసంతృప్తి కాదు. తినాలంట తినాలి. మినిస్టర్ గారు కాల్ చేస్తున్నారేంటి? నమస్తే సార్. నమస్తే మనమ్మ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. మీతో మాట్లాడి చాలా రోజులైంది. నేనే ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. దాందే ఉందమ్మా, సత్య నా తమ్ముడు లాంటి వాడు, మీరు సత్యాకి అమ్మ. మీరు నన్ను వచ్చి కలవడం ఏంటి? కావాలంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అయ్యో భలేవారే, మీరు రావడం ఏంటి? నేనే సత్యతో ఓ రోజు వస్తానండి, మిమ్మల్ని ఒకసారి కలవాలి. అలాగే. మీ వడ్డీ వ్యాపారం అంతా బానే ఉందిగా? అంతా బాగానే ఉందండి. మీలాంటి వాళ్ళు అండున్నంత వరకు మాకేం బాధ ఉంటుంది సార్. అలాంటి వాడి అండదండలేంటమ్మా, సత్య ఉన్నాడు. సత్య మీ వెనక ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అవును, ఇంతకీ సత్యాకి ఒంట్లో ఏమైనా బాగాలేదా? అదేం లేదండి. 2-3 సార్లు కాల్ చేశానమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తనకేమైనా ఒంట్లో బాగాలేదేమోనని టెన్షన్ పడి మీకు కాల్ చేశాను. అయ్యో అదేం లేదు సార్, ఒకవేళ ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందేమో. అవునా? సత్య ఫోను ఎప్పుడు సైలెంట్లో పెట్టడే. మంజు ఇంకా స్టేషన్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. తనతో ఏమైనా ఉన్నాడేమో, అందుకే లిఫ్ట్ చేయలేదేమో. సర్లేమ్మా, పర్లేదు. తనైతే హ్యాపీగా ఉన్నాడు కదా, అది తెలుసుకుందామనే ఫోన్ చేశాను. నేను ఇప్పుడే చెప్పి సత్య చేత కాల్ చేయిస్తానండి. ఒక్క నిమిషం అమ్మా. మంజు తనతో ఉన్నప్పుడు సత్య నాతో ఫోన్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు, అది నాకు అర్థమైంది. అవును సార్, మీలాంటి పెద్ద మనుషులతో స్నేహం చేయటం కూడా తనకేం నచ్చదనుకుంటా. సత్యకేమో భార్య అంటే ప్రేమ,